వేరే వేరే దేశాల్లో ఫుడ్ ఎలా ఉంటదంటే కొంతమంది పిజ్జాలు, కొంతమంది బర్గర్లు, చైనా వాళ్ళు అయితే ఏకంగా పాముల్ని, కప్పల్ని ఉడకబెట్టుకుని తినేస్తుంటారు. వాళ్ళు తినడం వల్లే కదా మనకు కరోనా వచ్చి సచ్చింది. దాని నుంచి తేరుకోవడానికి చాలా ఏళ్ళు పట్టింది. మన వాళ్ళందరూ చాలా మంది పైకి పోయారు. అది రావడం వల్ల, కరోనా రావడం వల్ల. అలా చాలా దేశాల్లో చాలా రకాల ఫుడ్లు ఉంటాయి. వెరైటీ వెరైటీ ఫుడ్స్ అందరూ తింటూ ఉంటారు. కొంతమంది జొన్నన్నాలు తింటుంటారు. కొంతమంది ఇంకో రకం దగ్గర కారాలు ఎక్కువ తింటుంటారు. కానీ మన తెలుగు వాళ్ళు, ప్రత్యేకించి మన తెలుగు వాళ్ళకి మాత్రం అన్నానికి బాగా అలవాటు పడిపోతాం. ఒక్క పూట అన్నం తినలేదంటే వేడి చేసింది అంటాం, నీరసం వచ్చేసింది అంటాం, అన్నం తినలేదు కదా దాని మీదే ఉందంటాం, నిద్ర పట్టలేదు అంటాం. అన్నానికి అంత ఎడిట్ అయిపోయాం మనం. 3 పూటలు అన్నం తిన్నా సరే మనం చాలా శక్తివంతంగా ఉంటాం. అలా కాకుండా ఒక్క పూట అన్నం తగ్గినా సరే మదన పడిపోతుంటాం, నిద్ర పట్టలేదు, కాళ్ళు లాగేస్తున్నాయి, తిండి తినలేదు, అన్నం తినలేదు కదా, నిద్ర పట్టలేదు సరిగాను, నీరసం వచ్చేసింది దానివల్లే అని చెప్పి మదన పడిపోతా ఉంటాం.